ఎందుకంటే నేను మాన్యువల్ అకౌంటెంట్గా పనిచేసేవాడిని ఒక ప్రైవేట్ కంపెనీలో. అయితే నాకు ఎంప్లాయీగా జాబ్ పోయినప్పుడు నా పిల్లల్ని దగ్గర తీసి ఆ అబ్బాయి చదివిచ్చాడు. ఆ అబ్బాయి ఏమో చదివిలేదులేండి, ఒక సంవత్సరం ఏమో కట్టించాడు. మా డబ్బులు ఏమండి, పిల్లలు పని చేసిన డబ్బులు జాగ్రత్తగా దాసి మాకు కొట్టు చూపించటం. ఆయన డబ్బుల విషయంలో ఆయన మాకేం సహాయం చేయలేదు, పిల్లల్ని చదివించిన విషయంలో ఆయన సహాయం ఏం చేయలేదు. మా డబ్బులు మాకే జాగ్రత్త చేసి మాకు హెల్ప్ చేశాడు. ఆయన కొంచెం డౌన్ అయిన టైం అయితే చేశారు, కానీ డబ్బులు మీరే మేమే మా డబ్బులు 100%. ఇప్పుడు పిల్లలకి స్టేట్మెంట్ విషయంలో కానీ తిరిగే విషయంలో ఆయన జేబులో రూపాయి ఏమీ లేదు, అన్నీ మా డబ్బులేను. ఆయన చేసిన సహాయం వల్ల కొంచెం సపోర్ట్ ఉండి నిలిచాడు. ఆయన రూపాయి మాకేం పెట్టలే. ఆయన డౌన్ అయిన టైంలో మా డబ్బులు వాడుకున్నాడు 5 లక్షలు. మేము కూడా అటు వడ్డీ ఏం ఆడుకోకుండా ఇంట్లో ఉండమన్నాడని మేము వదిలేసామండి. అఘోరి కూడా ఫేస్బుక్ లో లైవ్ పెడుతూ అటు వర్షిని చూపించి వర్షిని కొట్టుకుంటూ విష్ణును హర్ష తీసుకెళ్తున్నారు, పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఇంకా నేను వర్షిని గురించి పట్టించుకున్నాను అఘోరి లైవ్ లో చెప్పిన ఇది ఉంది. వీడియో చూసారా మీరు? అదే చూసామండి. ఆ పిల్ల మందుల ప్రభావంతో అలా మాట్లాడుతుందని నేను కొట్టమన్నాను, కొట్టుకుంటూ తీసుకురామని మేము చెప్పాము. అట్లానే ఎక్కువ కొట్టొద్దు, భయపెట్టండి, కొంచెం 2 దెబ్బలు వేయండి. కొట్టుకుంటూ అంటే కొంచెం భయపెట్టి కొట్టుకుని తీసుకురమ్మన్నాం. అన్నలకి వాళ్ళిద్దరికి హక్కు ఉంది, కుట్టే హక్కు. కార్లో కూడా ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా ఇద్దరు కలిసే వెళ్లే వాళ్ళంట. వేషధారణ కూడా నేను చూసారు, స్లీవ్లెస్ డ్రెస్, అలాగా ఆ కాస్ట్యూమ్స్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేవి కూడా. అఘోరితో కలిసి అలాంటి బట్టలతోనే కార్లోనే నిద్రపోయేదంట. త్రూ అవుట్ ఈ 20 daysలో ఎక్కడికి వెళ్ళినా కూడా స్నానాలు కానీ ఎక్కడైనా కానీ బయటే చేయడం, ఇవన్నీ కూడా వర్షిని చేసిందని చెప్పేసి ఆమె చెప్తాను. చాలా బాధపడుతున్నామండి. ఆ పిల్ల ఒంటి మీద గాయాలు ఉండయి అంట. ఏంటమ్మా ఈ గాయాలు ఇవన్నీ ఒత్తుకుపోయి వెనకాలంటే అమ్మ కుర్చీలు ఎట్టు కూర్చోవటం అంట. ఆ కూర్చోవటం వల్ల కూర్చోవటం వల్ల నాకు వెనకాల అవన్నీ వరుసపోయి కొట్టినట్టుగా కనబడినాయి అంట గాయాలు. కొంచెం గీసిపోయినట్టు వరుసపోయినట్టు కొట్టినట్టే ఉండయి అంట. ఏంటి ఆమె కొట్టిందని అని అడిగితే అమ్మ కొట్టలేదు, ఇట్లా కూర్చోవటం కొంచెం కారులో ఇబ్బందిగా ఉండి నాకు అట్లా వచ్చినాయి, పెట్రోల్ బంకుల్లోకి వెళ్ళటం అంటే. నీకెందుకమ్మా కర్మ వరుసని, నువ్వు వచ్చేసేయి, నువ్వు శుభ్రం చూసుకుంటాము, మనది లేని కుటుంబం అయినా మరి అంత నిన్ను బతికించిన స్థితి మాకు లేదు, రైతు కుటుంబంలో మనం బాగానే బతికాము, తెలుసుగా మన పొజిషన్, రైతు పొజిషన్లో బతికిన వాళ్ళం మనము, నువ్వు అక్కడ ఉండొద్దు, వచ్చేసేయి, అవసరం అయితే 2 దెబ్బలు వేసి కొట్టుకురమ్మని మేమే చెప్పాం. సో అయితే వర్షిని వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అఘోరి ఏమైనా ప్రయత్నిస్తే ఏం చేస్తారు అఘోరి తీసుకెళ్ళిపోవడానికి? ఈ తేప ఏమన్నా ప్రయత్నిస్తే మట్టుకి అఘోరికి ఫుల్గా కోటింగ్ ఉండిద్దండి. మా మనుషులను పెట్టి చేసి, అఘోరి నువ్వు మా అమ్మాయిని వదిలేసేసేసే, నువ్వు అటు ఇటు కానివాడివి, నీకు ఎవరిస్తారు, నీకు నీ అవతారము నీకు, నువ్వు మా పిల్ల నీకు అవసరమా, మా అమ్మాయి ప్రయత్నిస్తే మట్టుకి నిన్ను ఏమి లేదు, ఫుల్ కోటింగ్ ఇప్పిస్తాము, నిన్ను భూమి మీద లేకుండా చేస్తాము, మా పిల్ల జోలికి నువ్వు రావద్దు, నువ్వు మా మీదకి నువ్వు రావద్దు, మా పిల్ల జోలికి వస్తే మట్టుకి నీకు మట్టుకు బాగాదు, మేము శుభ్రం నీ దగ్గరుండి మా పిల్ల దరిద్రం బట్టి జుట్టు అంతా ఇరబోసుకుని వాసన అదేంటి పెట్రోల్ బంకుల్లోకి వెళ్తాం, ఆ కారులో పనుకోవటం ఏంటి, ఆ కర్మ మా దుస్థితి మా అమ్మాయికి ఎందుకు తెచ్చావు, నువ్వు పడుతున్నావు, నువ్వు పడు, నువ్వు సావేదో నువ్వు సావు, నువ్వు ఇష్టపూర్వకంగా వచ్చే వాళ్ళని తీసుకెళ్ళు, తల్లిదండ్రులు ఇష్టం లేకుండా తీసుకెళ్ళి నువ్వు చేసేదేంటి, మాకు ఇష్టం, ఎట్టి పరిస్థితులు ఇష్టం లేదు, అఘోరి కాబట్టి ఇష్టం లేదు, మేము మా పిల్లల్ని మేము తీసుకొస్తున్నాం, మా పిల్ల జోలికి నువ్వు రావద్దు. ఎప్పుడు వస్తుంది వర్షిని? ఇంకా ఇంటికి వచ్చే సమయం ఎంత టైం పడుతుంది? మీరు ఇక్కడే మంగళగిరిలోనే ఉంటారా, లేకపోతే వర్షిని తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా కానీ? మేము మా నెగిటివ్ ప్లేస్ వెళ్ళిపోతామండి. వర్షినికి ఆల్రెడీ మోపుదేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో గుళ్ళో మొక్కు ఉంది, మొక్కు తీర్చేసేసి మందు కక్కియటానికి చిన్నాపురం తీసుకెళ్తామండి. తీసుకెళ్ళి మా ఊర్లోనే ఉంటాం, మంగళగిరిలో తీసుకురాం పిల్లని. అది పరిస్థితి.